హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే మనకైతే వచ్చేసింది. ఈ యొక్క ఆప్షన్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అదేవిధంగా మన యొక్క యూఎఫ్జే యాప్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా అమేజింగ్ కంటెంట్, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా మనమైతే ఈసారి అయితే హయ్యర్ లెవెల్గా మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా అయితే మనమైతే లైవ్ సెషన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తక్కువ టైంలో మనం గెట్టినే విధంగా ర్యాపిడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకైతే మంత్కి 700, 2 monthsకి మనకైతే 800 రూపీస్కి అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నీకు కనుక ఎస్ఎస్సి జీడీలో ఈసారి జాబ్ సాధించాలంటే ఇప్పటికైనా ఆలస్యం చేసినా ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గెట్ ఇన్ అవుతారు. 100% హార్ట్ఫుల్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా. సో కోర్స్ గురించి డౌట్ ఉంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఇప్పుడైతే మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా మీ ఫోన్లోనే చెక్ చేసుకునే విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, లెట్స్ బిగిన్. మీరు ఎస్ఎస్సిజిడి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే మన యొక్క యూఎఫ్జే ఛానల్ యొక్క ఏదైతే టెలిగ్రామ్ ఉందో టెలిగ్రామ్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనం డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తాం. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు. వేరేది ఎక్కడ ఉంది ఏంటి అని చూడగన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేశాక కింద వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది అన్నట్టు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మీరు డేట్ ఇచ్చేసాను, మంత్ కూడా అడుగుతుంది. మంత్ కూడా అయితే 03 అని ఇవ్వాలి. ఓకేనా. తర్వాతకి ఇయర్ అడుగుతుంది, ఇయర్ కూడా అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా. మీరు కూడా సేమ్ యాస్టేజ్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇయర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసాక ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తాను. చూశాక ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ యాక్సెప్టెడ్ అని అయితే వచ్చేసింది అన్నట్టు. ఇవి ఇన్ కేస్ యాక్సెప్టెడ్ కాకుండా రిజెక్ట్ అయిన అయిపోతే ఇక్కడ మనకి రిజెక్టెడ్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ రీజన్ కూడా ఇస్తారు. ఫోటో వల్ల రీజన్ ఇది రిజెక్ట్ అయిపోయిందా, లేదా సిగ్నేచర్ వల్ల రిజెక్ట్ అయిపోయిందా, మీరు ఏదన్నా డబుల్ అప్లికేషన్ తీసుకున్నా కానీ మీకు ఇక్కడ రిజెక్టెడ్ అని అయితే చూపించేసి ఇక్కడ మనకి రీజన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ యాక్సెప్టెడ్ అని ఉంటే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయినట్టే. మీ యొక్క అదైతే అడ్మిట్ కార్డ్ ఉంటుందో ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. దానికి సంబంధించినటువంటిది ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది ఏంటి అనేది ఫర్దర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు అనేది మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఇది చెక్ చేసుకోకపోతే తర్వాత అడ్మిట్ కార్డ్ రాకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ కాలేదు కాబట్టి రాలేదని దాని అర్థం అన్నట్టు. అదొకసారి మీరు గమనించండి. ఎవరైనా ఎడిట్ ఆప్షన్ చేసినా కానీ మన ఎవరైనా ఉండి సబ్మిట్ చేయకపోయినా కానీ కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చేసుకోండి. అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే మీకు లాస్ట్ వరకు కూడా ఏమీ ప్రాబ్లం ఏం కాదు. అందరికీ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ డేట్ అన్ని కూడా త్వరలోనే అయితే తెలుస్తాయి అన్నట్టు. ఒకసారి చెక్ చేసుకోండి కదా. అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందని చెక్ చేసుకున్నారు కదా. సో యాక్సెప్ట్ అయిపోయిన వాళ్ళకి పర్టికులర్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది త్వరలో అయితే అప్డేట్ అయితే వస్తుంది. అది రాగానే మళ్ళీ అయితే చెప్తాను. February 20 నుంచి March 12 మిడిల్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని ఫిక్స్ అయిపోవాలి. అండ్ మనం ఎడిట్ చేసుకున్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ అయితే అయిపోయాయి. ఓకేనా. ఇదేనట్టు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయని ఖచ్చితంగా అయితే మీతో అయితే షేర్ చేసి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.